పాజిటివా? మాల్దీవ్స్ లో వేసుకున్నాను, థైలాండ్ లో వేసుకున్నాను. నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం, నేను బికినీలో అందంగా ఉండడం ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను. ఇప్పుడు ఏంటి 33 ఏళ్ళు నాకు, అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు, వాట్ ఎవర్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్. 5 ఏళ్ల క్రితం ఐ వాజంట్. 5 ఏళ్ల క్రితం నన్ను బికినీ వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు నేను కష్టపడ్డాను, జిమ్కి వెళ్ళాను, నా బాడీ కత్తిలాగుంది, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు వేర్ ఇట్. ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్. ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్, నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు, నా సరదా కోసం వేసుకోలేదు, బికినీ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు. నేను ఒక షోలో when it was necessary, it's a hot scene, okay, one hot scene. నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి. సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్, నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చెయ్యి అని ఎప్పుడేం చెప్పలేదు. దెన్ నన్ను నమ్మారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూ ఎవర్ ఐఎమ్ డేటింగ్, వాడికి నేను ఎవరో తెలియదు, అండ్ వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు, నేను ఎవరో తెలీదు, ఈస్ ఫ్రమ్ బాంబే. వాడికి నన్ను ఇన్నసెంట్ చిన్న పిల్లలా చూసాడు. సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షిట్ అదేంటిది, నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని. నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను, రామ్ గోపాల్ వర్మతో సినిమా చేశాను, నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు. నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే. ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు, పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు. అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చెయ్యాలి. ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు, పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవడెవరిని అన్నా యాబ్స్ అన్నా అనుకుంటా, అదే యాబ్స్ కదా. ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, ఐ ఆల్సో వర్క్డ్ హార్డ్, ఐ ఆల్సో వెంట్ టు ద జిమ్. నేను చూపిస్తుంటే అనలేరు. అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్. వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు, ఏం తింటున్నారు. చాలా మందికి న్యాచురల్ గా ఉంటుంది, నాకు న్యాచురల్ గా లేదు. నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి 33 ఏళ్ళకి ఐఎమ్ కంఫర్టబుల్ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ వేరింగ్ ఇట్. బట్ ఐఎమ్ అగైన్ స్టిల్ జడ్జ్డ్. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా బికిని బికిని అంటారే. ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని దగ్గర ఉన్నారా అనిపిస్తుంది. అంటే అది కావాలని పాయింట్ అవుట్ చేసినట్ట. ఎందుకంటే ఈ జనరేషన్ లో బికిని అనేది కామన్. ఇమాజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికినీ ఇస్ కామన్ అంటున్నావు. యూఆర్ స్టిల్ అందరు చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, పోస్టులు చూస్తుంటారు, ఫోటోలు చూస్తారు, లైక్ మొత్తం కైలీ జెన్నర్ దగ్గర నుంచి అన్ని వేస్తుంటారు. మనం వేసుకో. అదే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, నీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటది. మగాళ్ళ పని ఏంటి, అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం, అమ్మాయిల పని ఏంటి నర్చర్ చేయడం, అబ్బాయిని హ్యాపీగా ఉంచడం. ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నా. రెండు, నేనే హస్బెండ్ నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని వదిలే అంత మానే నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఐ రియలీ డోంట్ వాంట్ వేర్ బికినీ ఎవర్ అగైన్. ఐ డోంట్ వాంట్ టు, అంటే నా ఇంటెన్షన్ కాదు. నేను రోజు వెళ్ళి నా ఇంటెన్షన్ కాదు బికినీ వేసుకోవడం. అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఓన్లీ టైమ్ ఐ విల్ బి వేరింగ్ అ బికినీ. అండ్ ఐ సీ నా 2 కిస్ సీన్స్ ఉంటాయి. కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది, అది ఎవరు చూడలేదు, సినిమా సరిగ్గా రాలేదు వేయడం కాబట్టి. అండ్ దానికి ఐ హ్యాడ్ టు కాల్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ I made sure I'm not kissing some random guy. And my friend, whoever this guy was, getting married at that point of time. Na chudra neeto aithe I can comfortably do it. Nak telusu you won't take it in a wrong way type lo explain chesi see nenu edi chestuna nenu comfortable ga unnana ledha anedi most important. Nene uncomfortable ga unta kissing scenes lo gaani exposing scenes lo gaani, endukante shoot చేసేటప్పుడు మన సెట్ లో or whatever they are not used to this. అందరు ఇట్లా ఒక బోన్ లో యానిమల్ ని చూస్తుంటారు. ఓకే, కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నేనే కంఫర్టబుల్ గా లేను, నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు, సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు. మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జిమెంట్ కూడా మళ్ళీ లాస్ట్. డైరెక్ట్ గా ఉంటుందా? డైరెక్ట్ గా ఉంటుందా? ఇవన్నీ డైరెక్ట్ గా ఉంటుందా అంటే ఫస్ట్ 10 days నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఓకే 10 times ఇస్తాను, 5 times ఇస్తాను. దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్
ఇది 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 అండ్ ఐ టెల్ యూ వాట్, చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం, బికాజ్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ, మనకేంటో తెలియదు. నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే, ఓకే, సెక్స్ లేకుండా లైఫ్ లేదు. బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు, బట్టలు లేకుండానే పుట్టాం. కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడి నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం. యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కలెక్టివ్ కంట్రీ, మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు, ఎక్స్పోజర్ లేదు. మనం కిసింగ్ సీన్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసే వాళ్ళు, గుర్తుందా? కుతూహలం ఉండేది మనకి బాగా. సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యుఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బికినీ వేసుకొని ఇచ్చేవాళ్ళు. నేను షోలో వేసుకున్నా, నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్. నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికన్ లో ఉంటానంటే కుదరదు కదా. ఇప్పుడు జనరేషన్ నేను ఇప్పుడు ఇదే బికినీ వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు అందరూ ఎంత ఆక్వర్డ్ ఉంటారు చెప్పు. టైమ్ అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్. ఏంటో బాబు, ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని, లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ దే బోల్డ్ 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 అంటున్నారు. నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు. వెరీ లైక్ నార్మల్. 100%. అంటే ఐ ఫీల్ సో, ఐ డోంట్ నో. మారుతుంది అనుకుంటున్నా. బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలీదు. ఉంటే ఓకే, లేకపోయినా ఓకే, మారినా ఓకే, మారకపోయినా ఓకే. పిచ్ లైట్ అంటే నా కంట్రోల్లో ఉందా? నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి, నా పేరు తేజస్వి, వెంటనే చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ అంటారు ఫస్ట్. నేను యాక్టింగ్ బయట చేయండి శివ. 2017 లో తేజు 2017 అంటే బిగ్ బాస్ స్టెప్ తీసుకోవడమే చాలా తప్పు. దాని తర్వాత సినిమా ఆఫర్స్ అన్ని ఆగిపోవడం కానీ, తన కెరీర్ కు ఒక లాంగ్ గ్యాప్ రావడానికి రీజన్ అదే అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? నేను కెరీర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్. నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు, నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా, నేను ఇంకా యాక్టింగ్ చేయను, నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైంలో 2 years ఐ డెంట్ వర్క్. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యాను. తప్పది, తప్పు ఫర్ వాట్, నాట్ బికాస్ జనాల గురించి అలాగా, కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే, అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతున్నాను ఎలా అనుకుంటారు? బిగ్ బాస్ ఇస్ ఎ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో, బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే. నువ్వు ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి? ఎలాగుండింది నీకు? మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి, ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను. ఓకేం వద్దు నేను వెళ్ళిపోతాను అనే టైప్ లో వెళ్ళాను. దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్ సిచ్యువేషన్. అండ్ ఆ పీక్ నేను యూజ్ చేసుకోలేదని అందరూ అనుకుంటారు, బట్ మేబీ దెర్ ఇస్ అనదర్ పీక్. మొన్న ఒక డైలాగ్ చెప్పారు, విద్యవలేదా, పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పూక్స్. నేను దట్ ఇన్నోసెంట్ రే, లైక్ చిన్నప్పుడు నేను పిచ్ పీక్స్ అని పోయి సంథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఈ మాట నాకు అదే కదా, ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమి, సేమ్ పర్సన్ ఎవ్రీవేర్. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను, ఒక మాట బూత్ మాట్లాడేసాను, ఒక తప్పు అనేసాను అనుకో అని అనుకోను నేను. నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు, ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా. ఇప్పుడు నిన్ను ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదైనా అందామని అనుకుని అన్నాను అనుకో, అది తప్పు. న్యాచురల్ గా వచ్చింది దానికి నేనేం చేయగలుగుతాను.
కాంట్రవర్సీలు ఇవన్నీ మనకు అలవాటే. కాంట్రవర్సీ అది ఎనీ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ. ఓకే, పీపుల్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, బ్యాడ్ స్టేస్ లాంగర్. లెట్ మీ టెల్ యూ దిస్, ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ నో వాట్ ఈస్ వాట్. మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది. ఇప్పుడు నేను చూసేదంతా నిజంగా అన్నప్పుడు, నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేను ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా. నేను నన్ను టీవీలో చూసి నన్ను ఎక్కడో ఒక నువ్వు తమ్నేల్ చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తారా బాబు? దాని గురించి కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్ లో ఇండస్ట్రీ అంటేనే ఇది, అమ్మాయిలు అంటేనే ఒక బికినీ వేసుకుందంటే 100% ఈజీ. నీకు అలాంటి సిచ్యువేషన్ కమిట్మెంట్స్ నిన్ను అడిగారా ఎవరైనా? నన్ను కమిట్మెంట్స్ అడగలేదు, కానీ కమిట్మెంట్ అడగడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? అట్లాంటి యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది. స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు, కానీ నాకు ఆ వైబ్ అర్థమైపోతుంది. కొంచెం షేడీ ఉంటారు కదా వీళ్ళు, మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి, డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు, పొద్దున్నే స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది కదా. ఇది ఇండస్ట్రీ అనే కాదు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్లో జింక పిల్లలా తిరుగుతున్నాను. చిన్నప్పుడు చిన్న బేబీగా ఉన్నప్పుడు యూఆర్ మోర్ వల్నరబుల్, నీకు తెలుస్తుంది, అప్పుడు పూలు వేసేస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగటివిటీ అని అనుకుంటున్నారు, కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు దాకా. లిటరలీ ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుచ్చిపోసుకోవాలి. సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ. కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు, వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటాడు. డబ్బులైనా, నీ ఆస్తి అయినా, నీ ఒళ్ళైనా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు. యాక్చువల్లీ నువ్వు ఇంతకు అన్న పాయింట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడుగు. కమిట్మెంట్స్ ఇంతకీ నిన్న ఎవరైనా కమిట్మెంట్ అడిగారా శివ? అడిగితే బాగుంది. ఇలాంటి వాళ్ళ మా పేరు నా ఫేవరెట్ శివ. నేను ఇట్లాంటి చెత్త మాటలని మాట్లాడుకుని నవ్వుకుంటుండే వాళ్ళం. బికాస్ అసలు వేసారా చూసారు, లైవ్ చూడలేం కదా మనం చూడలేం, పోయింది కదా, వెళ్ళిపోయింది కదా, అందుకే లైవ్ అన్నారు దాన్ని. నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు, కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా? చెప్తావు, సరే 100 మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని. చేసి చూపి పని నేర్పించు. నువ్వు చెప్పడం చాలా ఈజీ. నీకు ఈ షర్ట్ బాగాలేదు, నువ్వు ఇంకేదైనా వేరే కలర్స్ ట్రై చేయి, ఇట్లాంటివి చెప్తారు. ఏ షర్ట్ వేసుకోవాలో, ఎలాగుండాలో నువ్వు రోజు పని మానేసుకుని నాకు కూర్చో, నన్ను గైడ్ చేయి, లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో. నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్, జడ్జిమెంట్, అడ్వైస్, ఉచిత సలహాలు కాదు. రోజు పొద్దున్న లేస్తే అందరు నాకు నేను ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో చెప్పేవాళ్ళే. నేను వాళ్ళందరి మాట వింటూ పోయాను అనుకో, నేను అనేది ఉండను. ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ, జనాల కోసము, ప్రేమ కోసము. జనాలు ఏమన్నారంటే సరే సినిమాలు వదిలే అంటే ఓకే వదిలేస్తా, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయంటే ఓకే. ఇప్పటికీ నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు, నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు, బికినీ వేసుకోవాలని లేదు. నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే, ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే 100% నాకు ఉండాలని ఉంది. కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనీథింగ్ లైక్ దిస్? ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు? చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోనీ నన్ను పోషించి ఏదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా. రూపాయి ఇవ్వడు, అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్న లేస్తే 1000 వస్తాయి. అడ్వైస్ బదులు జీపే చేయండి 1 రూపీ. తేజు ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ, అంత డబ్బు ఎక్కడ, లగ్జరీ లైఫ్ ఎలా? డబ్బులు ఎక్కువ. ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను, ఓకే, నా ఫోన్ తీసుకో, ఎంత ఉన్నాయో చూడు, లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా. నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తా. నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా, కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెట్టాను. సెకండ్ థింగ్, నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఏదైనా రిసార్ట్ కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే
ఇదే కొలాబరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేస్తుంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది. నేను కారు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్. సో ఒక కారు కొనుక్కోవడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో. అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి. స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల ఫ్యాక్టర్ ఏంటంటే 5 లక్షలు సంపాదించాను అనుకో, ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టేదాకా తిరుగుతాను. చిన్న పిల్ల మనస్తత్వంకి నీకు ఇప్పుడు అర్జెంట్ గా 50,000 ఇచ్చారు అనుకో, నువ్వేం చేస్తావు? ఖర్చు పెడతాను. నేను ఫస్ట్ వెళ్ళిపోతే టికెట్ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్